డాక్టర్ ఇంకొక ఇంట్రెస్టింగు అంతకుముందు మనకి మూర్ఛ అనేది ఒకటి కనిపిచ్చేది. మెడలో బోర్డులు వేసుకొని వాళ్ళు ఈ మూర్ఛ రోగి పడిపోతాడనేది. ఈ మధ్య కనిపించడం లేదు అది అంతగా. అంటే ఏం ఆ రోగం తగ్గిందా? లేకపోతే ఏమైనా దానికి ఏమైనా ఒక రెమెడీస్ ఏమైనా వచ్చినియా? ఎందుకని అంత ముందులాగా కనిపించటం లేదు? మనం దాదాపు ఒక 30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మెడలో బోర్డ్ కూడా ఈయన మూర్ఛ రోగి జస్ట్ హెల్ప్ మీ అనేది ఉండేది మనకి ఒకసారి. ఆహాహా! అది ఇది తగ్గలేదు. మూర్ఛల్లోకి తగ్గలేదు. బట్ ఓన్లీ డిటెక్షన్ రేట్ ఇప్పుడు అన్ని మీన్స్ న్యూరాలజిస్ట్ ఎన్ని డిస్ట్రిక్ట్‌లో అవైలబుల్ ఉన్నారు. సిటీ స్కాన్ కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఎ సిటీ స్కాన్. సో డిటెక్షన్ రేట్ హస్ బికమ్ మోర్ అండ్ సో ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్. సో అదికే ఫస్ట్ మెడిసిన్స్‌లో ట్రీట్మెంట్ చేస్తాము. 70% పీపుల్ విత్ మెడిసిన్‌లో మూర్ఛ తగ్గిపోతుంది. 30%కి తగ్గలేదంటే ఆ కోసం సర్జరీస్ కూడా ఉంది. సో ఆ కోసం ఎర్లియర్ జనరల్ పబ్లిక్‌లో మెనీ సడన్‌లీ మూర్ఛ అయిపోతుంది. అది బికాస్ ట్రీట్మెంట్ ఈస్ దేర్. సో వి డోంట్ ఫైండ్ దెమ్. బట్ డిసీజ్ ఈస్ దేర్. అడిక్వేట్ ట్రీట్మెంట్ ఈస్ అవైలబుల్ అండ్ ఇట్స్ డిటెక్షన్ ఎర్లీ ఉంది. ఆ కోసం మీన్స్ యూ డోంట్ సీ ఇన్ పబ్లిక్. డాక్టర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి పార్కిన్సన్స్ అంటే వణుకుడు అనేది చాలా వరకు మన కేసెస్ కనిపిస్తున్నాయి. ఎందుకొస్తుందండి అసల మెయిన్ కారణం ఏమంటారు? పార్కిన్సన్స్ అంటే బ్రెయిన్ నార్మల్ యాక్టివిటీ కదా! హ్యాండ్ మూవ్‌మెంట్, లెగ్ మూవ్‌మెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ బ్రెయిన్‌లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆల్సో ఇస్ డిపెండ్ ఆన్ బ్రెయిన్‌లో కెమికల్స్ ఉంది. ఆ కెమికల్స్ రియాక్షన్‌తో ఎలక్ట్రికల్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. సో దట్ కెమికల్ నేమ్ ఈజ్ డోపమిన్. ఆ! విత్ ఏజ్ ఆ డోపమిన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే దెన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ విల్ బికమ్ డీరేంజ్డ్. డీరేంజ్ అయితే అబ్నార్మల్ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. లైక్ ట్రెమర్స్ అని అది. సో ఆ నడక సో ఫస్ట్ ఆ నడక ప్రాబ్లమ్ వస్తే అది మెడిసిన్‌లో ట్రీట్మెంట్ చేస్తాము. డోపమిన్ లైక్ మెడిసిన్స్. ఆ మెడిసిన్‌లో కూడా తగ్గలేదంటే దెన్ ఆ కోసం డిఫరెంట్ సర్జరీస్ చేస్తాం. డీబీఎస్ సర్జరీ ఉంది. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఉంది. దెన్ సో ఆ 2 టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే కూడా తగ్గుతుంది.